కడప జిల్లా సిద్ధవటం మండలం బొగ్గిడివారిపల్లిలో తప్పిపోయిన బాలుడి ఆచూకీ లభ్యం. అరటి తోటలో బాలుడు పడుకుని ఉండగా ట్రేస్ చేసి కనిపెట్టినటువంటి ఒంటిమిట్ట సిఐ వెంకటేశ్వర్లకు బొగ్గిడివారిపల్లె ప్రజలు జైలు కొట్టారు. వైఎస్ఆర్ కడప జిల్లా సిద్ధోటం పోలీస్ స్టేషన్ పరిధిలోని బొగ్గిడివారిపల్లె గ్రామంలో అదృశ్యమైన బాలుడు లివేష్ రెడ్డి వయసు 16 నెలలు సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు ఈరోజు అనగా సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు పోలీసు వారికి సమాచారం అందగా విస్తృతంగా గాలించి సాయంత్రం 4:15 బాలుని గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరిగినది. కడప జిల్లా ఎస్పీ శ్రీ సిల్కే సచికేతన్ విశ్వనాథ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఒంటిమిట్ట సిఐ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో సర్కిల్ ఎస్ఐలు సిబ్బందితో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టి అరటి తోటలో బాలుడిని గుర్తించి సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించిన పోలీస్ శాఖకు కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు, ఒంటిమిట్ట సిఐ ఆధ్వర్యంలో ఎస్ఐలు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ సిల్కే సచికేతన్ విశ్వనాథ్ ఐపీఎస్ గారు. బాలుడు 11 గంటల నుండి కనిపించకపోవడంతో వారి తల్లిదండ్రులు స్వాతి శ్రీనివాసరెడ్డి సిద్ధోటం పోలీస్ స్టేషన్ సంబంధించగా వెంటనే సిద్ధోటం పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వెంటనే ఆయన స్పందించి హూటాహూటీన నందులూరు ఎస్ఐ, ఒంటిమిట్ట ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్ళు జిల్లా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగినది. ఆయన వెంటనే స్పందించి తప్పిపోయిన బాలుని ఆచూకీ అతి తొందరలో కనిపెట్టాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ల గారికి తెలపడం జరిగినది. ఉదయం 11 గంటలకు తప్పిపోయిన లివేష్ రెడ్డి 11 గంటల నుండి బాలుడు కోసం సిద్ధోటం పోలీసులు, ఒంటిమిట్ట పోలీసులు, నందులూరు పోలీసులు గ్రామ పొలాల్లో మధ్యాహ్నం 4 గంటల వరకు ట్రేస్ అవుట్ చేయడం జరిగినది. ఎవరైనా కిడ్నాప్ చేశారా లేక బాలుడు ఎక్కడైనా వెళ్ళిపోయాడా అనే కోణంలో సిఐ వెంకటేశ్వర్లు క్షుణ్ణంగా పరిశీలించి వారి తల్లిని వివరణ అడగ్గా తమకు ఎటువంటి విరోధులు లేరు అని ఆమె తెలపడం జరిగినది. 1.5 సంవత్సరం బాలుడు మాటలు కూడా మాట్లాడలేని బాలుడు ఎలా తప్పిపోయాడు అని బట్టి చిట్ట చివరకు బొగ్గిడివారిపల్లె గ్రామములో చుట్టూ ఉన్న అరటి తోటలలో కూబింగ్ నిర్వహించడం జరిగినది. ఎండను సైతం ఆకలి సైతం లెక్క చేయకుండా బాలుని కోసం ఎంతో ప్రయాస కూడి తప్పిపోయిన బాలుడిని అరటి తోటలో ఉండగా బాలుని తల్లి స్వాతికి అప్పగించడం జరిగినది. బాలుని తల్లిదండ్రులు స్వాతి వివరణ కోరగా తన కుమారుడు కొద్ది దూరం కూడా నడవలేడు, అలాంటి వాడు అంత దూరం ఎలా వెళ్ళాడు అనేది తనకు అనుమానకరంగా ఉందని ఆమె తెలపడం జరిగినది. ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ స్పందించి దీనికి బాధ్యులు ఎవరనేది త్వరలోనే ఖచ్చితంగా కనిపెట్టి తీరుతామని ఆయన తెలపడం జరిగినది. అందరికీ నమస్కారం. ఈరోజు అంటే 10వ తారీఖు మధ్యాహ్నం అంటే సుమారుగా 11 గంటల సమయంలో మన సిద్ధవటం మండలం బొగ్గిడివాన్లపల్లె విలేజ్కి సంబంధించి ఒక 1.5 సంవత్సరం వయసు ఉన్నటువంటి లివేష్ రెడ్డి అనే బాబు మిస్ అయినాడని చెప్పేసి సమాచారం రావడంతో వెంటనే మా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల ప్రకారం, కడప జిల్లా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల ప్రకారం సుమారుగా ఒక 8 టీములుగా నందలూరు ఎస్ఐ గారు, ఒంటిమిట్ట ఎస్ఐ, సిద్ధవటం స్టాఫ్,
మా సర్కిల్ పరిధిలోని అందరి సిబ్బంది అందరూ కూడా వెంటనే ఇక్కడికి సీన్కి వచ్చేసి ఒక 8 టీములుగా ఫామ్ అయ్యి టెక్నికల్గా సీసీ కెమెరాలుగా వెరిఫై చేయడం కావచ్చు, రోడ్డు పైన మీద పోయేటువంటి వెహికల్స్ కావచ్చు, గ్రామంలో ఉన్నటువంటి ఒక ఓబుల్డ్ ఇంట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాను వీటన్నింటినీ పరిశీలించి మరియు సిబ్బంది అందరూ కూడా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాలన్నింటిలో కూడా సెర్చ్ చేస్తూ ఉండగా ఇందులో గ్రామస్తులు, మీడియా వాళ్ళు, ఎస్బీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరూ కూడా కలిసి సెర్చ్ చేస్తూ ఉండగా ఈ గ్రామానికి సమీపంలోని అరటి తోటలో అతని యొక్క ఆచూకీ లభ్యమైంది. కాబట్టి సమాచారం తెలిసిన వెంటనే మా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల ప్రకారం టీములుగా ఏర్పడి ఈ బాబును సురక్షితంగా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడంతో మా ఎస్పీ సార్ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. అందరికీ ధన్యవాదాలు చెప్పమని చెప్పినారు. కాబట్టి ఏదైనా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వెంటనే పోలీసు దృష్టికి తీసుకొని వస్తే ఏదైనా స్పందించేసి ఏదైనా చేయవచ్చు అని చెప్పేసి లేట్ కాకుండా టెక్నికల్గా కావచ్చు, మాన్యువల్గా అన్ని రకాలకు కూడా వెంటనే మమ్మల్ని అందరినీ మా ఎస్పీ గారు అప్రమత్తం చేసి బాబును సురక్షితంగా వాళ్ళ తల్లి సంరక్షణలోకి చేర్చడం జరిగింది. కాబట్టి ఇందుకు సహకరించినటువంటి గ్రామస్తులకు, మీడియా మిత్రులకు అందరికి కూడా ఆ పోలీస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అందరికీ. సార్ ఇప్పుడు బాబు చూపి తెలిసింది సార్. ఇప్పుడు అట్టతోట్లు ఉన్నారు. బాబు వయసు బట్టి చూస్తే నడచలేడు, అంటున్నారు. ఏ విధంగా నడిచిపోయిందని మీకు ఏమైనా అనుమానాలు ఏమైనా ఎంక్వైరీ చేస్తారు? ప్రస్తుతానికి మేమేంటంటే బాబును సురక్షితంగా తల్లిదండ్రులకు చేర్చగలిగినాం. దీంట్లో ఇంకా బ్యాక్గ్రౌండ్ ఏదన్నా వేరే కోణం ఏదన్నా ఉంటే దాంట్లో కూడా మేము ఖచ్చితంగా ఆ కోణంలో కూడా విచారణ చేసి అలాంటిది ఏదైనా తప్పిదం ఉంటే ఖచ్చితంగా దీనికి ఏదైనా బాధ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. పేరు స్వాతి సార్. నా కొడుకు పేరు లివీష్ సార్. 11 గంటలకు మిస్ అయ్యాడు సార్. పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాను సార్. అంతా ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాను సార్. ఎవరో ఇది చేశారు సార్. మేము సంపాదించుకుంటున్నామని మాకు కసితో చేశారు సార్. అది మీకు ఎవరి మీద అనుమానం ఉందా? నాకు అనుమానం అయితే ఏమీ లేదు సార్. తెలిసిన వాళ్ళే చేసి ఉండాలి సార్. ఎన్ని గంటలు 11కి సార్. 11 గంటలకు వెళ్ళారు సార్.